శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి. పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, భారతదేశంలో ప్రతి చోట సర్వమత సమానత్వం గురించిన గోలను చూస్తున్నాము. ఈ సర్వమత సమానత్వం గురించి మీ ఉద్దేశ్యము ఏమిటి అని అడగగా మాస్టారు సమాధానాన్ని అందిస్తూ ఉన్నారు. మహమ్మదీయుల దురాక్రమణలు ప్రారంభమయ్యేంత వరకు భారతదేశమునందు సమానత్వము అంటే సెక్యులరిజం నెలకొని ఉండేది. భారతదేశమునందు నెలకొని ఉన్న విశ్వాత్మకత్వము గతి తప్పడానికి మహమ్మదీయుల దండయాత్రలే కారణమయ్యాయి. మహమ్మద్ గజని, ఘోరీల భయంకరమైన దురాక్రమణలు, దేవాలయాల విధ్వంసము, శిల్పముల సౌందర్యాన్ని భగ్నము చేయడము, పురుషులను చంపివేసి స్త్రీలను మానభంగములు చేయడము మొదలైన మానవ జాతినే అవమానపరచే చర్యల ద్వారా ఈ దేశమునందు నివసించే జనసామాన్యము యొక్క సమాహార రూపమైన మనస్సు పైన ఇటువంటి అసహ్యకరమైన ప్రవర్తన మానవ జాతిలో సాధ్యమేనని ఒక చెరగని ముద్రను వేశాయి. భారతీయ సర్వసమానతకు తగిలిన మరి ఒక విధ్వంసక విఘాతము పాశ్చాత్య పండితుల వలన కలిగింది. ఉత్తర భారతదేశ వాసులను ఆర్యులు అనే పదముతో సంబోధించటం ద్వారా మ్యాక్స్ ముల్లర్ అనువాడు ఈ దేశము యొక్క ఏకత్వాన్ని దెబ్బకొట్టాడు. ఇంతకంటే హీనమైనది బిషప్ కాల్డ్వెల్ అనే ఆయన కొట్టిన దెబ్బ. అతడు అసలు ఉనికిలోనే లేని ద్రావిడులు అనే జాతిని దక్షిణ భారతీయుల మనస్సులలో సృష్టించి విభేదాత్మకమైన భావాలను సృష్టించాడు. తర్వాత క్రైస్తవ చర్చి భారతదేశంలోనికి ప్రవేశించి ఇక్కడి ప్రజలను నమ్మినవారు, పాపులు అనే రెండు వర్గములుగా విభజించిరి. అంటే నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు అనడానికి వాళ్ళు ఏమన్నారండి? నమ్మిన వాళ్ళు ఈ నమ్మని వాళ్ళని పాపులు అన్నారండి. ఈ విధమైన అనేకమైన దుర్మార్గములైన సన్నివేశముల ద్వారా సమానత్వము చిలవలు పలవలై అంతరించి చివరకు అసమానతతో కూడిన మానవుల గుంపులుగా తయారైనారు. తెల్లవాని చేత భారతదేశంలో సూక్ష్మజీవిగా సృష్టించబడిన జస్టిన్ పార్టీ అనేది భారతీయుల్ని తమను తాము బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు అనే విధముగా వినూత్నముగా భావించేటట్లుగా చేసింది. ఇప్పుడు స్వతంత్ర భారతదేశము దానిని అధికారికముగా స్వీకరించి అందరినీ విభజించే విధముగా విభిన్నమైన కులములుగా గుర్తించింది. కులమనేది భారతదేశానికి శత్రువు. ఇది మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలండి. మనం మాస్టర్ ఏమంటున్నారు? కులం అనేటువంటిది మన దేశానికి శత్రువు అని చెప్తున్నారండి. మరియు హరిజనుడు ప్రత్యేకముగా గుర్తించబడాలి అనే రెండు పరస్పర విఘాతకరములైన నినాదములు అమాయకులైన ఈ దేశవాసులను ఆశ్చర్యచకితులను చేసినవి. ఇది వైరస్ వలె అన్ని కులాలకు సోకి ఒక కులము మరొక కులాన్ని ధ్వంసము చేసేటట్లుగా చేస్తున్నది. అది కులాలను లేకుండా చేయడానికి ఇష్టపడదు. ఈ లోపున ఇంతవరకు ప్రశాంతముగా జీవిస్తున్న ఈ దేశవాసులను యజమాని, ఉద్యోగి లేక పనివాడు అనే విభేదాలను మరొక మూల నుండి నిశ్శబ్దముగా లేపటము జరిగినది. దీని పర్యవసానముగానే నేడు భారతదేశమునందలి పెట్టుబడిదారుడు కార్మికుని హింసించే ప్రయత్నము చేస్తున్నాడు. అలాగే కార్మికుడు తనకు అన్నము పెట్టిన వాడినే చంపి తినేద్దామని చూస్తున్నాడు. ఈ సందర్భమున ఆధునిక భారతదేశమందలి నాగరికుడు సమానతను గురించి
కోతల కోయడము హాస్యాస్పదమైనది. వివిధములైన ప్రభుత్వములు దానిని గురించి మాట్లాడటము, ప్రచారము చేయడము అనేది మోసముతో కూడిన చర్య. నిజమైన సమానత అనేది అక్కడక్కడ ఇప్పటికీ ఎడారిలోని జలము వలె వర్తించి దాని నుండి ఒక పురిసెడు శాంతి, పవిత్రత అనే జలమును మనము ఆచమించవచ్చును. నిజమైన సమానత ఎక్కడుందండి? ఎడారిలోని జలముల వలె వర్తిస్తూ ఉన్నది అంటున్నారు. రామకృష్ణాశ్రమము, శివానందాశ్రమము, దివ్యజ్ఞాన సమాజము, దయాల్బాగ్ ఇంకా ఇటువంటి సంస్థలు ప్రాచీన భారతదేశపు అసలైన సమానతకు మచ్చుతునకలు. ఈ ఆశ్రమములలో కులాల సమస్య ఎప్పటికీ తలెత్తదు. స్వామీజీలు వేర్వేరు కులాలలో జన్మించిన వారే. ఇప్పుడు వారు మానవజాతికి ఆచార్యులై మానవజాతిలో స్వచ్ఛమైన బ్రాహ్మణులుగా వర్తిస్తున్నారు. వారు తమ శిష్యులకు ఆ దిశగా శిక్షణ ఇచ్చి మానవజాతికి సేవ చేసేవారుగా తయారు చేస్తున్నారు. ఈ ఆశ్రమముల సభ్యులు అన్ని దేశములలో ఉన్నవారు కూడా రామకృష్ణ పరమహంస, వివేకానంద, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు మరియు క్రీస్తు మొదలైన వారిని ధ్యానించుచుండగా చర్చి క్రైస్తవులు మాత్రము క్రీస్తు చిత్రపటము ముందు తప్ప మరే చిత్రపటము ముందును ప్రార్థన చేయరు. నిత్య జీవితమునందు కూడా సగటు క్రైస్తవ ప్రచారకుడు యేసుక్రీస్తుది తప్ప ప్రపంచమున మరి ఏ ఇతర మహాపురుషుల చిత్రపటములు తమ వద్ద లేకుండా జాగ్రత్త పడును. ఇతర దేశములలోని క్రైస్తవులు అసలైన భగవంతునిగా క్రీస్తును ధ్యానిస్తారు. అంతేకాక రాముడు, కృష్ణుడు మొదలైన అవతార పురుషులను కూడా ధ్యానిస్తారు. భారతదేశంలోని పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధము. ఇటువంటి పరిస్థితులలో సమానత్వము గురించి మాట్లాడినచో ప్రతి ఒక్కడూ తన కులము వారినే పెద్ద హోదాలలో నియమించాలనే ఉద్దేశ్యముతో ఉన్నప్పుడు మన ప్రాచీన కాలములోనికి పాత రోజుల వైపునకు కానీ లేక వచ్చే శతాబ్దిలోనికి కానీ చూడవలనే కానీ ప్రస్తుత కాలము వైపు కాదు. ఈ దేశమున నిజమైన సమానతను బోధపరుచుకోగలిగే వరకు నీవు నేను సమానతలతో కూడిన మనస్సుతో అసలైన సమానతతో జీవిద్దాము అని మాస్టారు తెలియచేశారు. స్వస్తి. వాసుదేవా.